కనెక్షన్ అంటుకొని ఉన్నది. అటు మన బోర్లు అంటుకోండి, అటు ఇప్పుడు ఆయన మోయిన్ రెడ్డి అన్నట్టు ఆ మోయిన్ రెడ్డిని అంటుకొని ఉన్నాయి. మనిషికి 30 గుంటలు లెక్క ఉంటుంది. 30 గుంటలు లెక్క ఉంటుంది అంటే ఎక్కువ ఉంటుంది, రాక ఎకరం ఉంటుంది. మనిషికి ఎకరం అందాజు ఉంటుంది. ఇక బోర్లు కొట్టుకుంటే పట్టడానికి ఉంటుంది కానీ ఎకరం అయితే అలా మంచిగానే ఉంది. ఇప్పుడు అందరు చేసారు, ఎందుకు నీళ్లు వాడుతున్నాయి, నీళ్ళు వాడుతున్నాయి అందరు చేసారు. ఇప్పుడు నీళ్ళు వారపో చేయపోదురు అన్ని గంటకే నీళ్ళు మోడు బీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు అడ్వాన్స్ నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ కట్టదాకా అయితే దాని మీద లాస్ట్కు పెదాల్సి మొన్న మా యొక్క 3 గొర్రెలు తప్పిపోయినాయి. మరి ఇటు గుట్ట ఒక ఎటుంటారు గొల్లలు ఎడమేస్తారు గొర్రెలు? ఇగో ఇక్కడికి వెళ్ళి అడవుల నుంచి అడవుల కాడికి వెళ్ళి అక్కడికి రాళ్ళపల్లి పక్కకి వెళ్ళాయి. కినాలు పోయిన వాళ్ళని ఉంటారా? అడవులు ఉన్నారా? గాడు అడిగితే కోర గుంపుల అటు ఇటు ఉన్నాయన్నారు, దమన అందులో దొరుకుతాయి అన్నారు. కానీ కోర ఇటే ఉంటాడా? కౌర ఈ పక్కకే వేయండు, ఈ పక్కకే సరే మంచిది. ఈ పక్కకే వేయండు. ఆయన అన్నీ ఎప్పుడు 4 ఉంటాయి. ఉంటాయా? గాడ కూడా అన్నారు తప్పిపోయినాయన్ని ఆయన 100 ఉంటాయి. గాడ కూడా అన్నారు తప్పిపోయినాయన్ని ఆయన 100 ఉంటాయి. ఆయన మంచి కాసుకొస్తాడని ఆయన అందులో ఉంచుతారు ఎప్పుడు. సరే మరి అటు పోతాం. డబ్బున వాళ్ళని ఇటు వస్తే కొద్దిగా చెప్పుర్రి. చెప్తాం. సరే గొర్రె వేడక కూర కొట్టుకోబెట్ట కూర 1 కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ సరే. గొర్రెగా కొంచెం ఎర్రగానే ఉంటాడు మనిషి. మరి ఇక్కడ ఉన్నాడు ఇటు కనబడుతున్నాయి. ఆ మనిషి వచ్చాం అదే మనిషి. సరే ఆ మనిషి చెప్పు, నీకు దొరుకుతాడు పోయేటప్పుడు. మంచిది, థ్యాంక్ యూ. ఎవరి మీది? మా గొర్రె మీ మందలే ఉన్నాయట. మీ గొర్రె మా మందలు ఉంటే మీది ఏ ఊరు? మాది మెట్టువేలు అక్కడి నుంచి అత్తను అడుక్కుంటూ వస్తే నీ పేరు చెప్పి మీ ఊళ్ళోకి వచ్చి అడిగిన వాళ్ళే. మీ ఊళ్ళో అనుమానులు ఉన్నాయి తెలుసా? ఆడ అడిగితే ఆఫీస్ కాడ వాళ్ళని అడిగిన. ఆఫీస్ కాడ పెద్ద అని చెప్పిండు. ఇక కినాలు కట్టకున్నావో ఆడ కోర పెద్ద మనిషి ఉంటాడు, అతని మందల్ని ఆగుతాయి అని చెప్పిండు. చెప్పిండు నీ మందలే ఉంటాయట. పలుగుతో నీకుదా వరకు ఆగు, మేము చూస్తాం. ఆగు గొర్రె గిట్టం అది దొరకాలా, నీది ఏది వరకు అప్పుడు మేము చెప్తాం. ఆగు ఆగు, నీ గొర్రె మాండలేవు కానీ ఇట్లా గొర్రె బెదిరియకు, నువ్వు ఇట్లా సంపజక, నువ్వు ఇట్లా గొర్రె బెదిరుతున్నాయి. ఏంది కథ అది? లొల్జేయకు ఇట్లా. గొర్రె మీద లేవు, మాండ మీద ఏం లేవు. అట్నే లోన్ చేస్తే నీకు బుద్ధం అడుగుతుంది మరి. ఆగు, నీ సెంటిల్ సెంటిల్ గిట్ట వాళ్ళకొట్టపోతే అడుగు. గొర్రె గిట్ట దొరకాలి, నీ సెంటిల్ వాళ్ళకొట్టపోతే అడుగు. ఒక్కనున్నాను మీరు అర్థం ఇద్దరు ఒక్కనుంటే నీ ఊరికి వచ్చినావు, మేము మా ఊరికి వచ్చినావు. నువ్వు మా కొడుకుని వెళ్తే కొడుకుని పిలుచుకో, మీ కోళ్ళన్నా మీ ఊళ్ళో ఆలోనన్నా పిలుచుకో. నేను పట్టకపోతా బా లేదా పట్టపోడు కాదు ఇస్తాడు.
గొర్రె మేకుంటే గొర్రెలు దింపుతున్నావు ఊరికే ఏ ఊరు అంటే నువ్వు మెట్లు అంటున్నావు ఇక పో మరి మాకు బట్టి అంటే నీకు కోపం వస్తుందా గొర్రెల పోతే గుదాం ఇక పో మరి నువ్వు బట్టి మన చేతి పట్టుతారా మనం పట్టుకపోదా ఏ ఊరు ఆగో నువ్వు పట్టుకురాపో నువ్వు పట్టుకురాపో అడుగుతుంది పట్టుకురా పట్టు నేను పట్టు మంచి మాడతాను పట్టు చెప్తా పట్టు మంచి మాడతాను గుద్దాం అడగతా కానీ పట్టు బరే పట్టు మీరు ఆగో అగో ఇడిచి అగో ఇడిచి అగో ఇడిచి అగో ఇడిచి ఇడిచిపెట్టు కొడతావా కొట్టుగా కూడా ఇది గొర్రె పెట్టుకుంటావు కొడతావా ఆగో అగో ఏదనుకుంటున్నావు ముచ్చట అంటే అనుకుంటున్నావు ఇక కట్టుంటే అయిపోయానా ఓలు రాలే కొట్టుడా ఎన్ని ఉంటాయి కథలు అంట గొర్రె గొర్రె మట్టుకరా గొర్రె మట్టుకరా తెల్ల గొర్రె ఎన్ని ఉంటాయి ఊళ్ళో కాదు ముచ్చట కాదు అమ్ముకున్న ముచ్చట్లుండే గొర్రెను ఇప్పుడు వచ్చి నీ గొర్రె నుండి చెప్పు మరి నా గొర్రె 10 ఉంటాయి అన్న 11 ఉన్నప్పుడు నాది ఒక్కటి ఉన్నట్టు కదా ఇలా అన్న 11 ఉన్నప్పుడు నాది ఒక్కటి ఉన్నట్టు కదా ఇలా లెక్క పెట్టు అవసరం అనుకుంటే ఒక్కటి గొర్రె లేదు ఉన్నాయి పిల్లాడు చూసి పట్టించుడు చూడగో ఆయన చూడగో ఆధార్ పట్టించాడు ఆధార్ పట్టించిండు ఆధార్ పట్టించాడు మొత్తం వీళ్ళు ఇదే పని చేస్తారు మొత్తం అదే తప్పిపోయిన గొర్రె మేకలన్నీ వచ్చి ఈ మంచి కాసుకుంటాడు వీళ్ళు ఇదే చేస్తుండ్రు ఇదే బిజినెస్ తీసుకపోవడం అమ్ముకున్నాడే పోలీస్ స్టేషన్ కొందా మా బిజినెస్ తెలుస్తుంది పోలీస్ స్టేషన్ కొందా ఇక ఈ మంచి కూడా అక్కడ ఏమిద్దాం మాది మళ్ళీ ఇంకా తప్పిపోయిన గొర్రె వస్తే ఇడిచి పెట్టాలి కానీ ఊరినే మాదే ఇడిచిపెట్టుడు ఎక్కడిది అట్టవా మా గొర్రె పట్టుకపోతు నీ చంపుతా నీ 10 గొర్రె ఉన్నాడుగా లెక్క పెట్టుకుని పని 10 గొర్రె ఉన్నాడుగా నీ 10 గొర్రె లెక్క పెట్టుకుని మావని 50 ఉన్నాయి అగో వాళ్ళ గట్టేంది నీ 10 గొర్రె లెక్క పెట్టుకుని మాయే తమ్ముని 50 నా 10 60 70 ఉంటాయి ఎక్కువనే తీసుకోమంట ఎక్కువనే తీసుకోపో ఎక్కువ మాట్లాడే బుద్ధ వాడేం కానీ మరి గొర్రె వచ్చిందంటే కొడతా కొట్టుడు కాదు ఎక్కడని ఏ ఊరు నీది ఊరు లేని పని ఉన్నది పని పడిపోతాయి కానీ ఊరు బెడ్డంక కాదు నాకే కాదు మన పట్టమని నాకే మనదే అగో అగో అన్ని మాయ నువ్వు బాగా కట్టెలు ఆడుతున్నావు ఏందా నువ్వు కట్టెలు ఎందుకు పడుతున్నావు దొంగతనం పట్టకపోతే దొంగతనం కాదు నువ్వే దొంగతనం ఎక్కడ గొర్ర పట్టుకపోతా అది పట్టుకపోతా అంటున్నావు పొద్దునాక తెల్లనాక కట్టం చేసి మేము చేస్తాను నువ్వేమో గొర్ర పట్టుకపోతా అంటున్నావు మూడు మేకలు మాదే మొన్ననే గంట కట్టిన దీనికి గంట చూడు గంటనా గంట ఏడ కట్టి మల్లన్న పాట అంగట్లో తెచ్చుకొచ్చిన మొన్న సట్టి తీర్థాల
చూడు ఇగో తమాషాలు తింటున్నా సర్టిఫికెట్లలో మళ్ళీ పాట కూడా అవుతుంది ఏందనుకుంటున్నావు కట్టినావు ఏ ఊరు ఇస్తా ఎన్ని అపటాయిస్తున్నావు ఊళ్ళే అడిగినావు ఎన్ని నీ అపటాయి పేరే చెప్పారు నా పేరా నీ దగ్గరనే ఉంది ఆ కినాలు కట్ట నా దగ్గర కాదు నీది ఏ ఊరు అనేది నాకు తెలియదు నీ పల్లె అన్నది తెలియదు మా ఊరితో నీకే అవసరం మా మాకనే పట్టుకో. మాయి మాగలు చూట మాట్లాడుతున్నా లాంబడి అగో, మాకనే పట్టుకో. మాయి మాగలు చూట మాట్లాడుతున్నా లాంబడి అగో. అగో. ఎవరు మీది కొడతావా అగో ఏ మాకే ఊరు అరే ఎగురు. ఏయ్ మాదే అగో ఎవరు నీ మాదే నీ ఊరు పేరు లేదు మాది ఎవరైతే మాకే మాదే మాదేనా మాదే మాకే మా మేకను మా మా మేక మేక. పట్టపోవడం అంటే మాదేది ఏందనుకుంటావు తమాషాలా లేకపోతే సమాచారం కాదు అంటే ఇద్దరు ఉన్నాం మా ఇద్దరు ఉంటే మాదేనే మాకే ఇద్దరు ఉన్నారని పేరు ఇస్తున్నా నన్ను అగో కట్టగా మా మాకే పట్టుకోపోతాం గట్టుంటుందా సవారు ఏందా నీకు అగో చెప్తేటలేవు ఏమో పోనీ స్టేషన్ కి అగో ఇడుగు అగో మాదే మాదే ఏయ్, అదే అదే సవారు అనడం కూడా అవుతుంది స్టేషన్ కోతా స్టేషన్ పోతే మేము షాప్ దగ్గర పోతాం అబ్బోడి వాళ్ళని అబ్బో ఓవర్ చూసుకుందాం పో అక్కడ ఆడ చూసుకున్నా పని మాకెళ్ళతో పట్టుకొని రావాలి మరి ఆడికి పని మాకెళ్ళి పట్టుకొని రా సరే అని అని మేపుకుంటా ఓ మందు తయారు చేసినావు నచ్చాను ఇంకా కట్టారని సంగతి ఏర్పడుతుంది అలా వేరే చూడవు మరి అలాగే వేరే అలా వేరే మాకే మనదే అది మనదే వేరే పోలే మరి కట్టాడు మై పోయినా పోలే ఇప్పుడు అలా వేరే పోలే ఇప్పుడు చూడు మై పక్కకు వేరే లేదా నేను ఏమంటున్నా నీ వెనుక నీ ఉన్నాయి మా వెనుక మా గొర్రె ఉన్నాయి గొర్రె నప్పుతున్నావు ఆగు. అప్పుతున్నావు మళ్ళీ మా నీ గొర్రె నీ వెనక పక్క ఉన్నాయి మా గొర్రె మా వెనక పక్క ఉన్నాయి మా గొర్రె మా వెనక పక్క ఉన్నాయి కోపం రాని అగో కోపం వస్తే నాకు ఇక మంచిగా కాదు నేను అంటే అందరు అంటారు కదే గొర్రె ఎవడాడు అన్నుడేవాడు తప్పిపోయిన గొర్రెని నీ అనే ఉంటున్నాయట నీ పేరు నీ చెప్పిరా పేరు చెప్పిరు ఊళ్ళే నీకు ఊరోండి గ్రామ పంచాయతీ కాడ అడిగితే ఇగో పలాని కోరాయి దగ్గర కొర్రి ఆ గొర్రెలు ఆ మంచి మందల్ని ఉంటాయని చెప్పాటి ఎవడో నువ్వు మొదలని ఇప్పుడు వెళ్ళినే లేదా మా గొర్రె మాకు వెళ్ళినే లేదు మాకు మమ్మల్ని చూసి మాకు వెళ్ళినాయా? వెళ్ళినే లేదు ఇప్పుడు మేము మమ్మల్ని చూసినాక మా గొర్రె మాకు మాకు వెనక నీ పక్క గొర్రె వెళ్ళి. నీకే ఉన్నాయి చూడు ఇంకా మా పక్కకున్నాయా నీ పక్క ఒక పక్క ఉన్నాయా చెప్పు ఫోన్ చేయమంటావు మా కొడుకు ఇట్లా చెయ్యి ఓలు చేస్తుంది నాకు సాధన అయితే ఇంకా మీకు కొడుకొచ్చామని అవాతం ఆడతాడా సాతగానం చూసి లంజన మాకు అట్లా లేదు మా గొర్రె మేము కొట్టుకోపోదాం పా ఏ మనం కొట్టుకోపోదాం ఏం చేసుకుంటాం మేము కొట్టుకొని పోతాం ఇక పా. ఆ, అటు వస్తుంది, అటు లేదు. చూసుకున్నాడా స్టేషన్ రా మెట్వెల్ స్టేషన్ రా నీకు ఏమైందో మెట్టు మా స్టేషన్ నుంచి చేస్తాం మెట్రో స్టేషన్కి ఏము గొర్రె ఇడిచిపెట్టారు మంచి మాడుతుంది అంత బిల్డప్ ఇచ్చి ఇంత చిన్న పువ్వా గొర్రె ఎడుగు మరి మళ్ళా మీకు లోన్ ఇచ్చిన రోజులే మీరు కడతామంటారు కడతలేరు మీ సంగతి ఏంది సరే సార్ గురి పిల్లలు 4 వేల దసరా పండుగ వస్తుంది అమ్మినాక కడతాం తీరి లేదంటే అట్ల పంట వచ్చినాక కడతాం కట్టుడు మీలోని మీకు కడతాం సార్ అట్లంటే ఎట్లుంటుంది మళ్ళా నోటీసులు 3 సార్లు వచ్చినాయి కడతాం అంటారు కానీ కడతలేకపోయి మళ్ళీ ఇప్పుడు పిల్లలు అమ్మినాక దసరాకు అట్ల పైసలు వచ్చినాక అంటున్నాం ఏ గట్ట కలవది తిరుపతి సారు ఇప్పుడు మనం ఒక 10 గొర్రెని వేసుకపోదాంపా ఏం కాదు వాళ్ళే వచ్చి కడతారు లేదు సార్ ₹1000 మీకు కడతాం ఒక 4 వద్దులు ఆగుర్రి మీరు పైసలు లేని టైంలు అత్తిరి ఎక్కడికి వెళ్ళి కట్టరు ఇప్పుడు ఈ అడ్ల పంట వచ్చినాకనే కడతాం లేకపోతే ఒక 10 గొర్రె పిల్లలు అమ్మి కడతాం ఏమో బాగా గట్టిగా మాట్లాడుతారు ఎప్పుడైనా పొమ్మంటే వెళ్ళు బాగా గట్టిగా మాట్లాడుతారు సార్ అట్లా కాదు మళ్ళీ ఎప్పుడు ఒక తీరే ఉంటుందా అక్కడికి వెళ్ళి మీదకి వెళ్ళి మాకు ఒత్తిడి వచ్చిన కొద్దీ మేము మీకు ఒత్తిడి చేసుడే పైసలు కడుతున్నాయి పైసలు కట్టు లేకపోతే గొర్రె వేసుకపోడే ఎప్పుడు ఒక తీరే ఉంటుంది అనుకుంటున్నావా వేసుకోబాంబా 10 గొర్రె వేసుకోపోతే వాళ్ళే కడతారు ఏం సార్ ఏటో గట్టిగా మాట్లాడుతూ ఇదివరకు ఎగబెట్టినాం మీకు రూపాయి బిల్లు లేకుండా కట్టినాం ఇదివరకు కట్టినాం ఇప్పుడు కూడా కడతాం కిస్తా వచ్చింది కడతాం కదా సార్ ఇప్పుడు బాగా గొర్రెసుకపోతా అంటుర్రు మీకు ఏమన్నా బైక్ ఎగబెడితే వేసుకోపోరి మేము కడతానంగా గట్లా మాట్లాడుతుర్రు ఏంటి కానీ మీరు సార్లేనా ఏం మాట్లాడుతుర్రు మళ్ళా మమ్మల్ని అనుమానిస్తున్నావు మీరు అసలు వాళ్ళ కాదని అంటున్నావు సార్ అనుకుంటా మేము ఎన్నిసార్లు రాసుకుంటా పోతలేము ఎప్పుడు కడతావు ఇంకా
బండికి ఫోన్ చేయవే బండి గొర్రెలు వేసుకపోదాం 10 గల అట్లా అయితేనే వింటారు వీళ్ళు. సార్లు రూపాయలు కట్టేందుకు పోతే అట్లేరు. నేను ఉత్తుత సార్లు అనుకున్నాను, నువ్వు 10 సార్లు ఉన్నట్టున్నారు వీళ్ళు. ఏం చేసి మరి పైసలు లేప ఎక్కడికి వెళ్ళి కట్టుడు, ఇప్పుడు ఎట్లా కట్టుడు నేను ఏం చేసుడు, ఎట్లా పో ఏది కట్టాలా మరి ఏం చేసుడు. ఆగాగు తిరుపతి సార్ ఫోన్ చేయ కాగు పెద్ద మనిషి కొద్దిగా అమాయకం లెక్క కొడుతున్నాడు. ఆగాగు తిరుపతి సార్ ఫోన్ చేయ కాగు పెద్ద మనిషి కొద్దిగా అమాయకం లెక్క కొడుతున్నాడు. షాపింగ్ వెళ్ళాను రా, సుమారు 4-5 షాపులు దాకా తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఏంటి అప్పు? ఆగాగు కొద్దిగా ఆగు. పెద్ద మనిషిని చూస్తున్నావు, మంచిగా ఉన్నావు, లోనో కడతలేకపోతుంది. ఇక ఎప్పుడు కడతావు ఏమో నీ సంగతి. ఇక చెప్పు, మనిషి చూస్తే మంచిగా నువ్వు కడతా నాన్న పడుతుంది, కడతలేకపోతుంది. మొన్న మా సార్లు వచ్చిర్రా లేదా? వచ్చినప్పుడల్లా మాకు ఎంత ఖర్చు అవుతుంది చెప్పు. మీదికి వెళ్ళాం ఒత్తిడి రావట్టే. మొన్న వచ్చిరి మా వాళ్ళనే వచ్చిర్రా లేదా మొన్న? సార్ మొన్న కూడా వచ్చిర్రు, మొన్న గిట్ట ఒత్తిడి చేసిరని కడతానంటే మరిపోయారు సార్. ఇప్పుడు కడదాం, చేపని 10 రూపాయలు కన్నా తీసుకోక 1000 రాళ్ళు. ఇప్పుడు మీ బాగా మీకు కడతాం సార్, గొర్రె పిల్ల వచ్చే పని మీద కడతాం సార్. ఏంటికి బాధపడదు, కడతాం మీలో మీకు కడతాం. మళ్ళా వచ్చినప్పుడు అలా చాయ్ పాన్ అంటే నువ్వు చాయ్ పాన్కి ఇస్తేనే పోతారా? చాయ్ పాన్కి ఇస్తేనే లోన్ అయిపోద్దా? లోన్ కట్టులే కానీ చాయ్ పాన్కి ఇచ్చుకుంటే ఎలా కొడుతున్నావు? మా ఆఫీసర్ని వచ్చిన వాళ్ళను చాయ్ పాన్ కోసం గిట్ట వచ్చినామేంది మేము? అవన్నీ కాదు. మళ్ళీ ఇప్పుడు లోన్ కడుతున్నావా, గొర్రెను వేసుకోమంటావా? ఇప్పుడు మేము వచ్చినందుకు 10-15 వేల ఖర్చు, వ్యాన్ వస్తుంది, గొర్రెను వేసుకొని పోతాం. చెప్పు, ఏదన్నా చెప్పు. కడతా సార్, మీ బాగా మీకు కడతా సార్. ఇంత బాధ పెడుతున్నారు బాగా నన్ను. నాకు బొక్కులున్నాయి సార్, దసరా పండుగ వస్తుంది అన్నీ మీ బాగా మీకు చెల్లింది సార్. నేను ఎగబెట్టిన స్టూడెంట్ కాదు, నేను విన్నారా? ఎగబెట్టిన తిరిగి అనిపిస్తున్నా మీకు. నేను కడతా కదా మీ పైసలు, మీకు కడతా అనంగా బాగా బాధిస్తున్నారు నన్ను. కడతా సార్, మీ పైసలు మీకు కడతా. గొర్రె వేసుకోకపోతే అంటే మేము ఎట్లా బతుకులు మరి? మేము కాసుకోవద్దా? మీ రూపాయలు మీకు రూపాయలు ఎక్కడ కడతారు దసరా కనుక? నాకు గొర్రె పిల్లలు అమ్మి కడతా, పండుగ అమ్ముతా. కడతాను సారు, మీ బాగా మీకు కడతాను సార్. సమానంగా గొడవ కొట్టుకోకపోతే మేము ఎట్లా బతుకుతాం సార్? మేము కాసుకునే వాళ్ళం, మేము కొట్టుకోపోతే మీ గొర్రె మీ బాగా మీకు కడతాం. మా గొర్రె మేము కొట్టుకోపోతే ఎట్లా కాస్తాం? ఉండరు, మా గొర్రె మాకే విడిచిపెట్టిపోరు. మేము కడతాంగా, విడిచిపెట్టిపోరు. ఏం కడతారా? ఎప్పుడు కడతారు? కడతాం అనడు కానీ కట్టులేదు. మొన్న మా వాళ్ళు వచ్చిన కానీ మారిపోయారు. వచ్చినప్పుడు తిరుపతి సార్ ఆ గొర్రెను వేసుకోపోపా, మనం వ్యాన్ కానీ కొట్టుకోపో వేసుకోపోపా. ఆగురు సార్, ఏంటి గురించి ఆగురు? మీ బాగా మీకు కడతాగా. మీ వానికి ఎంత అయిందో చెప్పురు, నేను ఇస్తా. మీ వానికి ఎంత అయిందో చెప్పురు సార్, నేను ఇస్తా. కడతాగా మీ బాగా మీకు కడతాగా. గొడవ కొట్టుకోపోతే ఎట్లా కాదు? మీ ఖర్చు రేపు అడుగు, నేను ఇస్తా. మొన్న వచ్చింది, ఇవాళ వచ్చింది 15,000 మీదనే అయింది. ఇప్పుడు కథలు తక్కువ ఏం కాలేదు. ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు బాగానే చూపెట్టిరు వాళ్ళు. ఇవాళ ఖర్చులు 10,000 దాకా వచ్చినాయి. దానికి రై కావాలి. ఇప్పుడు అన్నీ కలిపి 15,000 అని 20,000 అని ఇక ఆ వ్యాన్ ఖర్చులు మేము మా ఖర్చులు అయిపోతుంది సార్. కాకని 20,000 మా దగ్గర ఉన్నాయా సార్? అవన్నీ మేము లోన్ కట్టకపోదాం, మేము లేకనే బాధపడుతున్నాం కదా సార్. మా దగ్గర 20,000 ఖర్చులు ఇచ్చాను, మా దగ్గర ఉన్నాక మేము లోను ఎప్పుడో కడతాం సార్. ఏం చేసి లేకనే బాధపడుతున్నాం మేము బాగా. ఊకే గొడవ కొట్టుకోపోతాను పడితే మీ పైసలు మీకు ఇస్తాం సార్, బాధపడతాం ఇస్తాం. సరే మళ్ళీ ఇక లేవు అంటున్నావుగా, 20 అన్నాం కానీ ఇక 20 లేకుంటే 15 అన్నా 10 అన్నీ ఇక ఎన్నో కాడికి మేమేమన్నా తింటామా? మళ్ళీ తీసుకుపోయి అక్కడ బ్యాంకులో అప్పు ఎప్పుడేనే మాకు అదే అయితే పెట్రోల్ పోసుకుంటాం, ఇదే మళ్ళీ బ్యాంకులని అప్పు చెప్తాం. ఎన్ని ఉంటా అన్నీ ఇక ఆ 10 అయితే 10 అయ్యి సార్. గవాన్ లేవు మా దగ్గర. వచ్చారు ఇది దొంగలా? దొంగలు ఎటు పారాలి మరి? వెళ్ళిపారు ఏంది? దొంగలు ఎటు దొంగలు ఎటు వారి ఏమన్నా పైసలు ఎత్తుకపోతున్నారు?